ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కున పెట్టాలి? గడియారం ఆగిపోతే ఏమవుతుందో తెలుసా? గడియారం ఆగిపోయినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని మార్చేయండి. ఈ విషయంలో అలసత్వం ఉండకూడదు. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచడం వల్ల కుటుంబంలో అనేక సమస్యలు వస్తాయి. ఇంట్లో గడియారాన్ని స్థిరంగా ఉంచడం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడవచ్చు. కాబట్టి మీ ఇంటి గోడకు వేలాడుతున్న గడియారం ఆగిపోయినట్లయితే వెంటనే దాన్ని సరిచేయండి. ఇంట్లో గడియారాన్ని స్థిరంగా ఉంచడం వల్ల గృహస్థులకు అనారోగ్యాన్ని ఆహ్వానిస్తుందట. వైద్యం కోసం చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఇంట్లో గడియారాన్ని పెట్టుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. గడియారాన్ని ఎప్పుడూ తలుపు మీద పెట్టకూడదు. దీనివల్ల అనేక సమస్యలు ఎదురు కావచ్చు. వాస్తు శాస్త్రంలో తలుపు వైపు గడియారాన్ని ఉంచడం అశుభం. అలాగే మర్చిపోయి కూడా ఇంటి దక్షిణ దిశలో గడియారాన్ని ఉంచవద్దు. ఎందుకంటే దక్షిణ దిశ శుభం కాదు. గడియారాన్ని ఈ దిశలో ఉంచడం అశుభం. ఇలాంటి నెగటివ్ ఎనర్జీ వల్ల ప్రజల జీవితాల్లో డబ్బు నష్టం, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇల్లు లేదా కార్యాలయంలో అటువంటి ప్రతికూలత ఉన్న వస్తువులు ఉంచడం వల్ల అక్కడ నివసించే లేదా పనిచేసే వారిపైన హాని కలగవచ్చు. వాస్తు నిబంధనల ప్రకారం మీ ఇల్లు లేదా కార్యాలయంలో ఎక్కడైనా వాటిని ఉంచే ముందు అన్ని గడియారాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ముందుగా నిర్ధారించుకోండి.